రే డబ్బులు పంపిస్తా అన్నావు కదరా. పంపిస్తాలే కానీ ఎక్కడున్నావు? లాడ్జ్లో. లాడ్జ్లోనా? మీ నాన్న? రే మా నాన్న నెటు పోనీయట్లేదురా, మళ్ళీ పోలీసులకు పట్టిస్తా అంటున్నాడు. రే నాకు ఇక్కడ ఉండిబుద్ధి కావట్లేదు, నువ్వే తొందర పంపిరా. రాత్రికల్లా డబ్బులు పంపిస్తా, నువ్వు అక్కడే ఉండు. హలో తినడానికి ఏమైనా తెద్దామని వెళ్ళాను, అలాగే నీకు మందు కూడా తీసుకొచ్చాను. అమ్మా డబ్బులు కావాలి. ఆ డబ్బాలు ఉన్నాయి, తీసుకో. 20,000. 20,000. 20,000 మళ్ళేం కనకార్యం చేయడానికి రా? పనుందే, మీ అన్నని అడిగి ఇప్పించవచ్చు కదా, జీతం రాగానే ఇస్తా. జీతమా? నీకు కావాలంటే నువ్వే అడుక్కో. 20,000 అంట. 20,000 అడికెళ్ళి తేవాలి. ఇంట్లో జీతం ఇవ్వడం మానేసి పైగా నన్నే అడుగుతుండు చూడు, కొంచెమన్నా సిగ్గుసరం ఉండాలి. హలో. ఏంటి నువ్వు అంత భయపడ్డావు? అతను చెప్పినట్టు ఒప్పుకున్నాడు. అసలు ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు తెలుసా? అవునా? నిన్నొచ్చి కలవమంటున్నాడు. నేనెందుకు? అసలు నేను చెప్పింది కరెక్టో కదా తనకు క్లారిటీ ఉండాలి కదా. నువ్వు వచ్చి నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పు చాలు. ఏంటి ఇది కూడా చేయలేవా? సరే వస్తున్నాను. Hi. Hi. Will you have something? No, thanks. I just had. So, చెప్పండి ఇంకేంటి? అది తను చెప్పాడు కదా. ఎవరతను? అది నా బాయ్ ఫ్రెండ్ వరుణ్. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వీడు చెప్పలేదా? You see, life is more than just love, okay? You know why your parents chose me? I was the best student in college. తర్వాత మంచి ఉద్యోగం, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాను. మోర్ ఓవర్ మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ. I hope you understand. Yeah, I understand. మీరు వరుణ్, అదే తను. నేను ఓకే అది చెప్దామనే ఇందాక నేను ట్రై చేస్తుంటే మీరెక్కడా తన్ని మాట్లాడిస్తే కదా. దట్స్ యువర్ ప్రాబ్లం. మీరు డీల్ చేసుకోవాలి, నాకు చెప్తే నేనేం చేయగలను? అదేంటి సార్ అలా అంటారు? ఇద్దరు లవర్స్ మధ్య రావడం కరెక్ట్ కాదు కదా. మీరు కొంచెం అర్థం చేసుకుంటే. చూడు, ఇదంతా ఓ సైకిల్. ఇది ఇప్పుడు మొదలవదు. నువ్వు ఒక అమ్మాయిని చూస్తావు, ఒక వారం రోజులకి ఆ అమ్మాయి కూడా నీ వైపు చూస్తుంది. ఇంకొన్నాళ్ళకి మీరు ఇంట్లో వాళ్ళు పెట్టిన పేర్లు మర్చిపోయి నువ్వు బంగారం అంటావు, ఆ అమ్మాయి బుజ్జి అంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ సడన్గా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి నేను నీకు మంచి సంబంధం తెచ్చానమ్మా అంటాడు. అప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీకు నీ ప్రేమ ముఖ్యమా నా పరువు ముఖ్యమా ఆలోచించుకో అంటాడు. అప్పుడు అమ్మాయి నీ దగ్గరికి వచ్చి మా నాన్న ఇలా అన్నాడు, నాకు మా నాన్న పరువే ముఖ్యం, సారీ అంటుంది. ప్రేమించిన అమ్మాయి వదిలేసేసరికి నువ్వు సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ చేస్తున్న జాబ్ వదిలేసి ఎందుకు పని కాకుండా పోతావు. అప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చేసింది మళ్ళీ చేస్తారు, నిన్ను ఒక దారిలో పెడతారు. నువ్వు కూడా ఏదో బతకాలి కదా అన్నట్టు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఇంటికి వస్తూ ఏదో బతుకుతూ ఉంటావు. ఈ ప్రాసెస్లో పైన బట్ట కింద పొట్ట రెండు వచ్చేస్తే జీవితంలో ఇంకో అమ్మాయి పడుతుందని ఆశ కూడా పోదు. అప్పుడు మీ నాన్న నీ దగ్గరికి వచ్చి ఒరేయ్ నీకు మంచి సంబంధం వచ్చిందిరా అంటాడు. అప్పుడు రా 25 ఏళ్ళలో ఫస్ట్ టైం మీ నాన్న నీకు హీరోలా కనిపించేది.